చిత్రపూరి కాలనీలో రో హౌస్‌లు అక్రమంగా కట్టారంటూ కూల్చివేయడానికి మణికొండ మున్సిపాలిటీ అధికారులు రావడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా ఖండించడం జరిగింది. కానీ ఆ రో హౌస్‌లు ఎప్పుడో 2016లో కట్టడం జరిగింది. ఆ తర్వాత మేము రివైజ్డ్ పర్మిషన్ కొరకు కూడా అప్లై చేశాము. అవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇల్లీగల్‌గా కట్టారు అనే ఒక సంకల్పంతో ఈరోజు అది కూడా అందరూ కూడా కూల్చివేశారు. ఏది ఏమైనా ఆ రోజు కట్టింది అందరికీ ఉపయోగపడిద్దని. కానీ ఈరోజు నేలమట్టం చేస్తుంటే అందరికీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ డబ్బులు ఇప్పటికే సొసైటీ చాలా కష్టాల్లో ఉంది. మళ్ళా అక్కడ రో హౌస్‌లు పునర్నిర్మించాలన్నా, ఏం చేయాలన్నా గానీ చాలా ఇబ్బందికర వాతావరణంగా ఉంది. ఏదేమైనా గతంలో కట్టిన రో హౌస్‌లకి ఇప్పుడున్న పాలకవర్గానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా సరే ప్రతి ఒక్క అవమానాలు మేమే భరాయిస్తా ఉన్నాం. ఏదైనా సరే మేము హెచ్ఎండీఏ ద్వారా మళ్ళా రివైజ్డ్ పర్మిషన్ అప్లై చేసుకొని ఆ రో హౌస్‌లు పర్మిషన్ తీసుకొస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 658 ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్‌గా అంటే జీవోలో ఫ్లాట్స్ కట్టమని ఉన్నమాట వాస్తవమే. కానీ అప్పుడు మరి 2009లో మాకు రో హౌస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా పాలకవర్గ సభ్యులు తీసుకురావడం జరిగింది. 2009లో 225 రో హౌస్‌లకు గాను 1536 ఎస్ఎఫ్టీ G+1 పర్మిషన్ తీసుకొచ్చిన మాట వాస్తవం. హెచ్ఎండీఏ అనుమతులన్నీ కూడా మాకున్నాయి. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసుకొని, రో హౌస్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఇంకా పైన కూడా ఉంటే బావుంటుందని G+2 కడితే బావుంటుందని చెప్పేసి G+2 కట్టడం జరిగింది. 2014 నుంచే ఇయన్నీ కూడా కట్టడం జరిగింది. 2018లోనే ఇయన్నీ కూడా మొత్తం కూడా కట్టేశారు. కానీ ఇప్పుడు అసలు జీవో ప్రకారం రో హౌస్‌లు కట్టకూడదని, ఫ్లాట్సే కట్టాలని చాలామంది కంప్లెయింట్స్ పెట్టారని చెప్పేసి నా అధికారులు అంటున్నారు. అధికారులందరికీ కూడా మేము పర్మిషన్ కాపీస్ అన్నీ కూడా చూయించాము. వారేమంటారంటే G+1 పర్మిషన్ ఉంది. G+2 పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కడతారు? మొత్తం కూడా ఇల్లీగల్. మొత్తం కూడా తీసివేస్తాము. ఏదైనా 15 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం కూడా తీసివేస్తామని చెప్పారు. మేము రేపు రో సభ్యులందరం కూడా కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీని మీద ఏం చేయాలి? ఎలా చేయాలి? ఒక కార్యాచరణ నిర్వహించుకోవడానికి. మీరు అడిగే విధంగా అయితే జీవోలో అయితే ఫ్లాట్స్ అని ఉన్నమాట వాస్తవం. కానీ మరి మాకు 2009లో అంటే ఫ్లాట్స్ అంటే ఆ రో హౌస్‌లు కూడా పక్కపక్కనే ఆనుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా ఫ్లాట్స్ కింద పరిగణనలో తీసుకొని మేము అప్పుడు రో హౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ రో హౌస్ పర్మిషన్ లేదు అంటున్నారు. లేదు అన్నమాట అయితే 1536 ఎస్ఎఫ్టీ G+1 అయితే పర్మిషన్ ఉంది. G+2కి 2250 ఎస్ఎఫ్టీకి అయితే మేము రివైజ్డ్ అప్లై చేసాము. 2022లో మేము వచ్చిన తర్వాత కూడా 22లో అప్లై చేసాము. కానీ మా కొందరు సభ్యులు రో హౌస్‌లోనే ఉన్న కొందరు సభ్యులు ఈ రో హౌస్‌లు గురించి కేసులు వేయటం, ఆ కేసుల్లో హెచ్ఎండీ వారిని పార్టీలు చేయటం, దానివల్ల ఒక 2 సంవత్సరాల నుంచి జాప్యం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎవరైతే కేసులు వేశారో వారి ఒక్క లబ్ధి కోసం 225 మంది జీవితాలు వారు నాశనం చేస్తున్నారు. మరి ఇక పర్మిషన్ కోసం మేమైతే రివైజ్డ్ అధికారుల దగ్గరికి వెళ్తాము.